నిర్గమాకాండం 3వ అధ్యాయం 21వ వాక్యం. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగచేసేదను కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ఆమేన్. దేవుడు మోషేతో చెబుతున్న మాట ఇది. ఈ బానిసత్వంలో నుంచి ఈ 400 సంవత్సరాల శ్రమల కాలంలో నుంచి నేను మిమ్మల్ని విడిపించబోతున్నా. ఇంతవరకు ఎవరైతే మిమ్మల్ని బాధించారో, ఎవరైతే మిమ్మల్ని బానిసత్వపు కొలిమిలో ఉంచారో, ఎవరైతే మిమ్మల్ని బానిసలుగా మార్చారో వారికి మీ ఎడల కటాక్షము కలుగచేస్తాను. ఈ 400 సంవత్సరాలు కష్టపడ్డారు, చెమటోడ్చారు, శ్రమ పడ్డారు, కానీ వట్టి చేతులతోనే ఉన్నారు. ఎలా ఉన్నారు? వట్టి చేతులతోనే ఉన్నారు. అయితే ఇక మీరు ప్రయాణము కాబోతున్నారు. ఈ కష్టాలలో నుంచి, శ్రమల్లో నుంచి, బానిసత్వంలో నుంచి మీరు వెలుపలికి వెళ్ళబోతున్నారు. మీరు ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఎవరైతే మిమ్మల్ని బాధించారో, ఎవరైతే మిమ్మల్ని కష్టపెట్టారో, ఎవరైతే మిమ్మల్ని బానిసలుగా చేశారో వారందరికీ మీ ఎడల కటాక్షము కలగజేస్తాను. ఆమేన్. కలగచేసి ఏం చేస్తాడు అంటే, ఇంతవరకు మీరు పడిన ప్రయాసం, కష్టార్జితం వట్టి చేతులతో వెళ్ళక నేను మీ అందరినీ ఐశ్వర్యవంతులుగా, సమృద్ధిగానే నడిపిస్తాను. విశ్వసిస్తే హల్లెలూయా. వాగ్దానపూరుడు ఎంతైనా నమ్మదగిన, ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన వాడు ఆయన శక్తిమంతుడు. మనం కొన్నిసార్లు అనుకుంటాం ప్రయాసపడుతున్నాం. మన కష్టార్జితానికి కలిగిన తగిన ప్రతిఫలము ఏదో రోజున దేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, మనుషుల దయ, దేవుని దయ ఖచ్చితంగా మన మీద ఉంటేనే నీవు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. ఆమేన్. కొన్నిసార్లు అనుకుంటాం మాకు అన్నీ ఉన్నాయి, వీళ్ళు మాకు అవసరమా అని. మాకు వారున్నారు, వీళ్ళున్నారు, వీళ్ళు మాకు అవసరమా. నేను అంటాను, మన మీద ధనికుల దయ, పేదవారి దయ, శత్రువుల దయ కూడా ఉంది. ధనికుల దయ, పేదవారి దయ, శత్రువుల దయ కూడా. ఓ మా వెనక పెద్దవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారంటే నీవు సమాజంలో ఎదగలేవు నాయన, విలువలు ఉండవు. మనకి అందరి దయ, సామాన్యమైన వ్యక్తి దయ ఉండాలి, ధనికుల దయ ఉండాలి, శత్రువుల దయ కూడా ఉండాలి. అప్పుడు నీ చేతి నిండా ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కొన్ని మాటలు చూద్దాం. ఏం కలుగజేస్తాడు ఆయన? ఒట్టి చేతులతో పంపును అంటున్నాడు. మరి ఏం చేస్తాడో కాస్త చదువుకున్నాం. కీర్తనలు 12వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం వెళ్ళే మార్గాలలో, చేసే పనులో, నివాస గృహాలలో, ప్రతి విషయంలో రక్షకులు అనేవారు మనకు కావాలి. ఆమేన్. కావాలా లేదా? రక్షకులు కావాలి.
ఒకరితో నాకు పని లేదు కాదు. నీవు కన్నీరు విడుస్తున్నప్పుడు, నీవు కృంగిపోయినప్పుడు, నీవు బాధపడుతూ ఉన్నప్పుడు, ఏ విషయమైతే నీవు కృంగిపోయి వేదన పడుతూ బాధపడుతున్నప్పుడు నిన్ను ఓదార్చేవారు, ఆదరించేవాడు, రక్షించేవారు ఒకరు కావాలి. ఆమేన్. కావాలేదు. ఆయన అంటాడు, నువ్వు ఎప్పుడైతే కృంగిపోయావో, ఎప్పుడైతే బాధపడుతున్నావో, ఎప్పుడైతే నిట్టూర్పులు విడుస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు ప్రజల చేత బాధించబడుతున్నావో, ఆ బాధలన్నిటిలో నుంచి విడిపించే ఒక రక్షకుడు నీకు కావాలి. ఏం కావాలన్నా? ఒక రక్షకుడు కావాలి. బాధించబడుతున్నాము, బాధపడుతున్నాము, ఇది మనకు తెలుసు. బాధించేవారు మన ఎదుట ఉన్నారు, బాధపడుతున్నాము. అయితే మనం చేయవలసింది ఏంటంటే, వాక్యాన్ని గమనిస్తే బాధించేవారు ఉన్నారు, బంధించేవారు ఉన్నారు, బాధపడటానికి సిద్ధంగా ఉన్నాడు, బాధల్లోని చిలిపించే రక్షకుడు ఒకడు ఉన్నాడని విశ్వసించాడు. మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. సింహాల గృహలో హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమిటంటే, బాధపడుతున్నా, బాధించేవాడు ఉన్నాడు ఎదురుగా, కిటికీ పక్కనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉంటే. ఏం చేస్తా ఉన్నాడు? దానియేలు ఇంటి చుట్టూ ఉన్నారట. ఎవరి చుట్టూ? చెప్పలేదండి. దేనికి? తన దేవునికి తప్ప ఎవరికి నమస్కరించడు కనుక ఏదో ఒక సమయంలో ఏదైనా ప్రార్థన చేస్తాడు. కనిపెట్టి చూచి రాజుకి చెబుదాము అని దానియేలు చుట్టూ ఉన్నారు. దానియేలు ఏ తట్టు ప్రార్థన చేస్తారో వారికి తెలుసు, ఎందుకంటే వారితో ఉన్నవాడు కనుక, సహకారి మంత్రులు కనుక, సహకారి మంత్రులు కనుక. అక్కడ ఉండి దానియేలు ప్రార్థన చేయడం చూసి సందడిగా రాజు దగ్గరికి వెళ్ళి ఈ సమాచారం చెప్పాడు. రాజుకి ఇష్టం లేదనుకోండి, అయినా శాసనం ప్రకారం అనుదినము నీవు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. అంటే బాధించేవారు ఉన్నారు, బాధలు అనుభవించే సమయం వచ్చింది. కానీ దానియేలులో ఉన్న విశ్వాసం ఏంటి తెలుసా? రక్షకుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. ఎవరున్నారు నాన్న? చెప్పాలన్నా, రక్షకుడు ఒకడు ఉన్నాడు. ఆయన బాధలలో నుంచి, ఈ బంధకాలలో నుంచి, కృంగిన వేళలో నుంచి విడిపించగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన వచ్చి నా జీవితాన్ని బలపరుస్తాడని దేవుని సన్నిధిలో మన ఏ బాధలో ఉన్నా, ఏ విషయంలో బాధించబడుతూ నువ్వు కన్నీరు విడుస్తున్నా, రక్షకుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్. నువ్వు పాడబడుకుని సరిపోదండి. దేవుని సన్నిధిలో నీకు ఏ బాధ వచ్చినా, నా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, బాధలన్నిటిలో నుంచి నేను రక్షిస్తాను. రక్షణ కోరుకున్న వారికి రక్షణ. ఏ రక్షణ? ఒకటి ఆత్మరక్షణ, రెండోది ఈ లోకంలో జీవించినంత కాలం నీకు ప్రతి విషయంలో రక్షకుడు కావాలి. ఏం కావాలి? మనం మోసపోతుంది ఎక్కడంటే, ఎందుకు బాధించబడుతున్నామంటే, బాప్తిస్వం పొందాం, రక్షణ పొందాం, బాప్తిస్వం పొందాం, రక్షణ పొందాం, నమ్మి బాప్తిస్వం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించు. ఇదే మన మైండ్ అంతా ఇలాగే ఉంటుంది. మరి బాప్తిస్వం పొంది మళ్ళా ప్రభు సన్నిధి చేరేంత వరకు ఎవరు కాపాడారు మనల్ని? ఆ రక్షణ, అది ఆత్మరక్షణ. ఈ భూమి మీద మనం జీవించినంత కాలం మనకు ఒక రక్షణ కావాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ రక్షణ బట్టులు దేవుడు మన చుట్టూ ఉంచుతాడని మనకు కాంట్రాడు. మన కాపాడటానికి దేవదూతలకి ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆమేన్.
మనకు పరిచర్య చేస్తూ ఉంటారు, ముందుగా ఉండి వెనకగా ఉండి నలుదిశలా మనల్ని ఆవరించి నడిపిస్తూ ఉంటారు. ఆపదలు వచ్చినప్పుడు ఆదుకుంటారు, కన్నీళ్లు వచ్చినప్పుడు ఓదారుస్తారు, కృంగినప్పుడు లేవనెత్తుతారు, శత్రు భయము కలిగినప్పుడు వాటిలో నుంచి విడిపిస్తారు. ప్రతిరోజు మనం రక్షించబడాలి. ఆమేన్. ఇక్కడ సాతానుడు బహుఘోరమైన వాడు. ఇప్పుడు మార్గాలలో పొంచి ఉంటాడు. ఎక్కడుంటాడు? ఎక్కడ ఉంటాడు? ప్రభా, మా ఇంటి చుట్టూ ఈ మందిరంలో ఉన్నట్టు వాగ్దానాలు మా గోడల చుట్టూ ఉన్నాయి ప్రభా. యెహోవా ఈ గృహానికి అధిపతి. ఏ సాతానుడు రాదు, నిజమే. కానీ నీ మార్గంలో ఎవరు ఉండాలి? ఇప్పుడు చెప్పలేదండి. యేసయ్య రక్షకుడు కావాలి. ఆ రక్షకుడు కావాలంటే ఏం చేయాలి? ఉదయాన్ని లేచి ఆ రక్షకుని సన్నిధిలో నువ్వు ప్రార్థించే, ప్రభువా ఈ దినం నేను కృంగిపోకుండా, బలహీనం కాకుండా, శోధకుడు రాకుండా ఈ సన్నిధిలో నన్ను బలపరచు. నా రక్షణకర్తవు నీవే. ఆమేన్. ఎవరట? నా రక్షణకర్తవు ఎవరివి? నీవే. ఆమేన్. సావు నీడ లోయలో నేను సంచరించి నడిచినను ఏ కీడునకు, ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు. నీ దండము చేతి కర్ర చేత నన్ను నీవు ఆదరించి నడిపిస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? సావు నీడలో ఉన్నా. ఎక్కడున్నాను? బయటికి వెళితే ఇంటికి వస్తామని తెలుసా? విహారయాత్రలకు వెళ్తాం, పిక్నిక్కి వెళ్తాం, ఫంక్షన్కి వెళ్తాం, ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటాం, పని పాటల్లో వెళుతూ ఉంటాం. కానీ సాయంత్రానికి ఇంటికి వస్తామనే మాట నమ్మకము. అయితే రక్షణ కోరుకున్న వారికి ప్రతిరోజు ఆయన రక్షకుడుగానే ఉంటాడు. ప్రతిరోజు మనల్ని క్షేమముగా నడిపిస్తాడు. నీ కాలు జారి పడిన అనుకున్నా కానీ నీ ఎముకలలో ఒక్కటైనను వెరగనివ్వడు. ఆమేన్. కాపాడుతాడు. ఆయన నీకు తోడుగా నడిపిస్తాడు. ప్రతిరోజు ఆ రక్షకుడి కొరకు మనం ఏం చేయాలి? అలగకూడదండి. అలిగేమంటే సాతానుడు వస్తాడు. దేవుడు లేదు, ఏమి లేదు, ఎందుకు వచ్చి మాకు ఈ సమస్యలు శోధనలు, ఇంటికాడ కూర్చుంటావా? ఖచ్చితంగా సాతానుడు వస్తాడు. ఎందుకంటే ఉంటే యేసు ప్రభు ఉండాలి, లేకపోతే సాతాను. ఎవడు ఉంటేనే, లేకపోతే మనం అడగదు. వాడని ఉండాలా? యేసయ్యన్నా ఆయన సన్నిధిలో ప్రతిరోజు దానియేలు వలె ప్రార్థన చేస్తే ఏ విషయంలోనైనా ఆయన రక్షిస్తాడు. ఆమేన్. ఏ విషయంలో అయినా దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. నీ చుట్టూ నిన్ను బాధించేవారు ఉండవచ్చు. ఆ బాధించేవారు నీ చుట్టూ ఉన్న వారు చూచేటట్లుగా నీవు ప్రార్థన చేసి, రక్షకుడా నీవే నన్ను కాపాడగలిగిన వాడివి, నీవే నా దిక్కు, నీవే నా ఆశ్రయము, నీవే అని ప్రార్థన చేస్తే నా ప్రియ దేవుని బిడ్డ, ఖచ్చితంగా నా దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి ఆయన నిన్ను కాపాడి రక్షించునుగాక. ఆమేన్, ఆమేన్. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చదివితే, చదువునాను. తిమోతి మొదటి పత్రిక 2:4. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని హెచ్చరి ఏం చేస్తున్నాడట? చెప్పాలనా? ఏం చేస్తున్నాడు నాన్న? నిశ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే,
ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఏమిట? క్రీస్తు యేసు అను నరుడు. క్రీస్తు యేసు అను ఈయన మనుషులందరూ ఏం చేయాలట? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము గలివారై ఉండవాలని ఆయన ఇచ్చిస్తున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను ఈయన మనం రక్షిస్తాడు. ఎందుకంటే సత్యమును గురించిన అనుభవ జ్ఞానము కలగాలని రక్షిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రతి మనం ఈ విశ్వాస యాత్రలో అనుభవ జ్ఞానం ఉండాలండి. రక్షణను గురించిన అనుభవ జ్ఞానము లేనివాడు దేవునికి దూరం అయిపోతాడు. రక్షణను గురించిన అనుభవ జ్ఞానము లేనివాడు చిన్న సమస్యకు కూడా దేవుని సన్నిధికి దూరం అయిపోతాడు. రక్షణను గురించిన అనుభవ జ్ఞానం మనకు ఉండాలి. అందుకే ఆయన రక్షించేది. హల్లెలూయా. ఏంటి అనుభవ జ్ఞానం? ఇదిగో ఇలాంటి జటిలమైన పరిస్థితులు నా చుట్టూ ఉన్నాయి, అయినా దేవుడు నన్ను రక్షిస్తాడు. దానియేలుకు తెలుసు అనుభవ జ్ఞానం. షడ్రక్ మెషక్ అబేద్నెగోకు తెలుసు అనుభవ జ్ఞానం. దావీదుకు తెలుసు అనుభవ జ్ఞానం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజున క్రైస్తవ జీవితానికి అనుభవ జ్ఞానం లేదు. ఏ పరిస్థితిలోనైనా మనం రక్షించగలిగిన వాడు ఆయన, మన రక్షకుడు. హల్లెలూయా. మనుషులందరికీ రక్షణ. ఆ అనుభవ జ్ఞానం. ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, చదువు అయిపోయింది. చదువు అయిపోవడం ఏం చేయాలి? ఉద్యోగం కొరకు ప్రయత్నించాలి. అది 50 ఏళ్ళ 30 ఏళ్ళ కాదు. చదువు అయిపోగానే 5,000 రూపాయల జాబ్ అయినా ఒక కంపెనీలో చేరి జాబ్ చేస్తూ ఉన్నాను. నేను చదువుకు ఇది సరిపోదు, 5,000కి నేను ఉద్యోగం చేయను, ఒక 20-30 ఏళ్ళన్నా వస్తే కానీ నేను చేయనని ఇంటికాడ కూర్చున్నాడు అనుకోండి. 6 సంవత్సరాల తర్వాత అయినా 5,000కే చేయాలా? చేయాలా లేదా? చెప్పలేదు. ఎందుకని? ఎందుకని? చదివినంత మాత్రాన ఉండదు. 8 కోట్లు డాక్టర్ చదివాడు. 8 కోట్లు పెట్టి డాక్టర్ చదివాడు. డాక్టర్ చదవగానే హాస్పిటల్ పెడతారా? ఏం చేస్తాడు? తన తండ్రిని పొందడానికి ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ కింద కంపౌండర్గా చేస్తాడు. కంపౌండర్ అయిన తర్వాత అసిస్టెంట్ డాక్టర్ గారుగా చేస్తాడు. ఒక 2-3 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు సొంతగా అసలు. ఎందుకని? అనుభవ జ్ఞానము కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ఒక విద్యార్థి విద్య అయిపోయిన తర్వాత ఒక 50,000 రూపాయల జీతం శాలరీ కావాలి అంటే మొట్టమొదటి ఎక్కడ చేరాలి? ఒక చిన్న కంపెనీలో ఒక 5,000 10,000 రూపాయల శాలరీకి చేరి చేస్తా ఉంటే ఒక 2-3 సంవత్సరాల తర్వాత నీవు కోరుకున్నది నీ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఇంటికాడ నా చదువు తగ్గింది కాదు అనుకోండి కూర్చున్నాం అనుకోండి, 10 సంవత్సరాలు ఉన్నాయి అంతే. 10 సంవత్సరాలున్నా 5,000 రూపాయలు చేరాల్సిందే. ఇస్తాడా? ఈరోజు కంపెనీలో మనం చూస్తే ఏం చేస్తాడు? ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్కడున్నావు? అయితే చదువుకుంటే ఎన్నాళ్ళు నువ్వు ఇంటికాడ ఎదుర్కొన్నావు? ఏ కారణంతో ఉన్నావు? ఇవన్నీ అడగట్లేదా అండి? అంటే మన ఆత్మీయ జీవితంలో కూడా రక్షించబడ్డాము అనుకుంటే కుదరదు. రక్షకుడిని గురించినటువంటి, రక్షణను గురించినటువంటి అనుభవ జ్ఞానము లేనివాడు దేవుని సన్నిధిలో పడిపోతాడు. దేవుని సన్నిధికి దూరం అయిపోతాడు. ఆత్మీయతలో ఎదగలేడు. అనుభవ జ్ఞానము కావాలి. ఆమేన్. రక్షణను గురించిన అనుభవ జ్ఞానం. ఆ జ్ఞానం ఉన్నప్పుడు దానియేలు వలె నువ్వు నిలబడి ప్రార్థన చేయగలుగుతావు. విశ్వసిస్తే చెప్పు. హల్లెలూయా. సింహాల గృహ వాటిలో నుంచి కూడా రక్షించగలిగిన వాడు నా దేవుడు. ఆమేన్.
అగ్ని గుండమా, అగ్ని దానిలో నుంచి కూడా రక్షించగలిగిన వాడు నా దేవుడు. ఆమేన్ అని ఆ అనుభవ జ్ఞానం అనుకుంటా. ఏదో చిన్న చిన్న జ్వరము, జలుబు, దగ్గులు అయితే యేసు ప్రభు చూస్తూ కానీ శరసాల్లో నుంచి కూడా వినిపిస్తాడా? అనుభవ జ్ఞానంతోనే పాట పాడేవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనుభవ జ్ఞానంతో పాట పాడేది కనుకనే శరసాల పునాదులు బద్దలైపోయాయి. ఏ పేతురు గారు శరసాలు అయితే హాయిగా నిద్రపోతున్నావు, గొప్పలు పెట్టండి. నా రక్షకుడు నాతో ఉన్నాడయ్యా. ఆమేన్. ఆయన రక్షించగలిగిన వాడు. హల్లెలూయా. అంటే ఎక్కడ బంధించబడి ఉన్నా కృంగదీసే సమయాలే మనకు వచ్చిన నా దేవుడు నిన్ను రక్షిస్తాడు, రక్షణ దయచేస్తాడు. హల్లెలూయా. ఆత్మరక్షణ వేరు. మనకి ఈ లోకంలో జీవించినంత కాలం మన శరీరానికి, మన జీవితానికి రక్షణ కలుగజేస్తాడు. రక్షణ కవచముగా ఆయన ఉంటాడు. ఆమేన్. ఎలా ఉంటాడండి? రక్షణ కవచముగా ఆయన మనకు ఉంటాడు. ఆయన దేవదూతలకి ఆజ్ఞించి నడిపిస్తాడు. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదివితే చదువు. ఎవరి నిమిత్తము ఆ సమస్తమును ఆ ఉన్నవో, ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో, ఎవరి నిమిత్తము సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమను తెచ్చుచుండగా వారి రక్షణకర్తను సంపూర్ణుడిగా చేయుట ఆయనకు తగును. హల్లెలూయా. ఎవరైతే శ్రమలు పడుతున్నారో, ఎవరైతే వేదనలు పడుతున్నారో, ఎవరైతే కన్నీళ్ళు విడుస్తున్నారో, ఎవరైతే బాధించబడుతున్నారో వారందరినీ శ్రమల ద్వారా సంపూర్ణులుగా చేసి రక్షించడానికట మన ప్రభు అయిన యేసు క్రీస్తును తండ్రి అయిన దేవుడు సంపూర్ణుడుగా చేస్తున్నాడు. చవనగొద్దు. మనల్ని సంపూర్ణులుగా చేస్తున్నాడు. శ్రమలలో నుంచి విడిపించి రక్షించే మన ప్రభు అయిన యేసు క్రీస్తును కూడా సంపూర్ణులుగా చేయడం ఆయనకి సంపూర్ణత. శ్రమలలో మనకేం కలుగుతుంది? ఎక్కడైతే మనం శ్రమ పడుతున్నామో, ఎక్కడైతే బాధపడుతున్నామో, ఎక్కడైతే హింసించబడుతున్నామో, ఎప్పుడైతే కృంగిపోతున్నామో, ఎక్కడైతే కన్నీళ్ళు విడుస్తున్నావో వాటన్నిటిలో నుంచి నా దేవుడు నిన్ను విడిపించును, రక్షించునుగాక. రోమపత్రిక 11వ అధ్యాయం 26వ వాక్యం కూడా మనం చదివితే చదువునా? రోమపత్రిక 11 విమోచకుడు సియోనులో నుండి వచ్చి ఏం చేస్తాడట? సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించెను. వారు ఏం చేస్తారు? వారి భక్తిహీనతను తొలగించి వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వారి బయట ఇశ్రాయేలు జనులకు రక్షింపబడుదురు. హల్లెలూయా. ఎందుకు మనకి రక్షణ లేకపోతుంది? ఎందుకు మనకి రక్షణ కావాలంటే పాపము. ఏంటిది? ఇప్పుడు మనందరూ పాపం చేస్తున్నామా? ఏం పాపం చేస్తున్నాం? ఆత్మీయ, శారీరక పాపం కాదండి, ఆత్మీయ పాపం. ప్రార్థన చేయటమే, ప్రార్థన చేయకపోవటమే, వాక్య ధ్యానం చేయకపోవటమే, కృతజ్ఞతలు చెల్లించకపోవటమే, దేవుని సన్నిధికి రాకపోవటమే పాపం. ఇవి ఆత్మీయ పాపాలు. ఈ పాపము ప్రతి మనిషిని కృంగదీస్తూ ఉంటుంది. ఏం చేస్తా ఉంటుంది? కృంగదీస్తా. అందుకని ఈ పాపాలన్నిటినీ క్షమించి ఆయన ఎదుట ఏం చేస్తాడు? ఆయన ఇశ్రాయేలు జనులందరికీ ఏం చేస్తాడు? రక్షణ కలుగజేస్తాడు. హల్లెలూయా. రక్షణ దయచేయువాడు. ఏం చేయవాడండి?
మనందరికి ఏం చేయవాడు? ప్రతి విషయములో. ఒకప్పుడు పాప క్షమాపణ నిమిత్తం రక్షించాడు నీటి ద్వారా, ఆయన గాయములతో. అయితే రక్షించబడిన జీవిత కాలం అంతా ఆయన రక్షణ కవచములో మనం దాచబడి, ప్రతి విషయములో మనం కృంగినప్పుడు రక్షించబడాలి, బాధించబడుతున్నప్పుడు, బలహీనులమైనప్పుడు ప్రతి విషయములో ఆయన మనకు తోడుగా ఉండి రక్షణ కలుగ చేసి నడిపించునుగా. ఆమేన్. రెండోదిగా మనం చదివితే లేవికాండం 26వ అధ్యాయం 6వ వాక్యం. 26. ఆ దేశములు నేను మీకు క్షేమము కలగచేసేదను. మీరు పండుకొనినప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశము దుష్టములు లేకుండా చేసేదను. హల్లెలూయా. రెండోదిగా ఆయన ఏం చేస్తారంటే క్షేమము. ఏంటట? ఒకటి రక్షణగా ఉండాలి, మనం రక్షింపబడి. రెండోదిగా మనం ఉన్న ప్రదేశంలో మనం క్షేమముగా ఉండాలి. ఎలా ఉండాలన్నా చెప్పాలా? క్షేమముగా ఉండాలి. దేశమే కలవరపడుతున్నా, నీ గ్రామమే కలవరపడుతున్నా, నీ చుట్టూ ఉన్న ప్రజలే, నీ బంధువర్గాలే కలవరపడుతున్నా, దేవుని నమ్మిన నీవు ఎన్నడూ కలవరపడకూడదు. ఆమేన్. క్షేమముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలి చెప్పలేదు. అందరూ తగదా ఆడుకుంటా ఉంటారు, ఇది చూస్తా నవ్వుతూ ఉంటుంది. ఎవరు? చెవిటి ముసలి. ఎందుకని? ఆ గ్రామంలో ఆ ఈదులు అందరూ అటు ఇటు నుంచొని తగదా ఆడుకుంటూ ఉంటారు. ఈ ముసలం ఏం చేసింది? నవ్వుకుంటూ కూర్చుంటూ ఉంటుంది. ఎందుకని? ఆమె వినపడవు కనుక. అందరూ తగడాడుకుంటే ముసలు ఆడుకుంటున్నారేమో అనుకుంటుంది. అందుకని ఆమె సంతోషంగానే ఉంటారు. మనం దేవుని సన్నిధిలో మన చుట్టూ వారు ఎలా ఉన్నా దేవుని సన్నిధికి వస్తున్న నీవు క్షేమముగా ఉండాలి, కలవరపడకూడదు. ఆమేన్. ఏం చేయకూడదు నాన్న? చెప్పాలి. కలవరపడకూడదు. నేను డ్యూటీ చేస్తున్నప్పుడు అక్కడ పనికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మార్కాపురం నుంచి వచ్చారు. వాళ్ళందరికీ తాటాకులు బాగా వేసి ఉంటారు. అందరూ 50 గుడిసెలు ఉంటాయి. అందరూ బాగానే ఉండేవాళ్ళు, మేము బాగానే ఉండేవాళ్ళు. ఒక్క మాత్రం కలవరపడతా ఉండేది, ఏడుపుతా ఉండేది. ఏందమ్మా అంటే దెయ్యం వస్తుంది అండి. పనికి వచ్చినప్పుడు ఇంత లాభం ఉంది, ఓ 4 నెలల తర్వాత ఇంత లాభం అయింది. ఏంటి రోగం? ఏంటి రోగం? ఏమి లేదు, కలవరం. ఆమెకి ఎవరో చెప్పారంట, ఈ కొండ మీద చాలా మంది చనిపోయారు, ఈ కొండలో, ఈ కోరిలో వాళ్ళు దెయ్యాలే తిరుగుతున్నారు, జాగ్రత్త అని చెప్పారంట మాకు. హల్లెలూయ. ఇకంతే దుబ్బగా ఉండేదండి పాపం. అలాంటి మనిషి సన్నగా అయిపోయింది. ఏమైందమ్మా నీకు? దెయ్యం వచ్చి అరే నీ పక్క పాక వాళ్ళకి, ఇటు వాళ్ళకి, అటు వాళ్ళకి 50 గుడిసెలు ఉన్నాయి కదా, 50 గుడిసెలు ఎవరికి రావట్లేదు, దెయ్యం నీకే వస్తుంది. అయ్యా వస్తుంది. అంటే మనం దేని గురించి అయితే భయపడుతున్నామో అది మనకి క్షేమాన్ని కలగ చేయకుండా భీతిని కలగ చేస్తుంది. మన జీవితాన్ని క్షేమ స్థితిలో నుంచి లాగివేస్తుంది. మన హృదయం అంతా కల్లోలం అయిపోతుంది. కానీ నా దేవుడు అంటాడు, నువ్వు పనుకున్నప్పుడు కూడా క్షేమముగానే ఉండాలి. హల్లెలూయా. నువ్వు వెళుతున్నప్పుడు క్షేమముగానే ఉండాలి. హల్లెలూయా. నువ్వు చేస్తున్న పనిలో క్షేమముగా ఉండాలి. హల్లెలూయా. నీ నివాస ప్రదేశం
నా దేవుడు నాకున్నాడు. ఏ దుష్ట మృగములను ఆయన రానివ్వడు. ఆమేన్. ఏ యుద్ధమును నీ ఇంటి మీదకి రానివ్వడు. హల్లెలూయా. ప్రభువా, సన్నిహరేపు బలం కంటే నా బలం చాలా తక్కువగా అని వాడు నీ దేశం మీదకు రాడు. హల్లెలూయా. ఎందుకని? నీకు క్షేమాన్ని నేను వాడు యుద్ధం ప్రయోగించడు. వాడిని దేశం మీదకి రాడు. వచ్చిన త్రోవని తిరిగి పెడతాడు. నా ప్రియ దేవుని బిడ్డరా, ఆయన నీకు క్షేమాన్ని కలుగచేయాలంటే ఒకటే మార్గం, ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలా. ఆమేన్. హిజ్కియా వలె. హల్లెలూయా. ప్రతిరోజు ఏం చేయాలండి? యెహోషువపాతు వలె దేవుని సన్నిధికి వెళ్ళాలి. హిజ్కియా వలె దేవుని సన్నిధికి వెళ్ళాలి. దావీదు వలె దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రతిరోజు నువ్వు క్షేమముగా ఉండాలి. నీవు, నీ పిల్లలు, నీవు, నీ కుటుంబం. మనకున్న అలవాటు ఏంటంటే తినటం, బొరకలు పెడతాం, నిద్రపోతాం, పని చేసి వచ్చినట్టు మీద తగాల. ఇదే మనం జరిగిపోయింది కదా. ఇంటికాడుండే వ్యక్తులుగా, భార్యలుగా, ఇంటి స్త్రీలుగా నీ పిల్లలు, నీవు క్షేమంగా ఉండాలి అంటే బయటికి వెళ్తున్న నీ భర్త కొరకు, విద్యారంగంలో జాబులు వెళ్తున్న నీ పిల్లల కొరకు ప్రతిరోజు ఏం చేయాలన్నా? ప్రతిరోజు కన్నీళ్ళు విడిచిన వేయి చేయాలి. దేవుని సన్నిధిలో నీ కుటుంబం క్షేమము కొరకు. ఆమేన్. ఏం చేయాలన్నా? నోరు వేసుకుని కలబడబాకు. నోరు వేసుకుని కలబడబాకు. ఇంట్లో ఉండదు. అరుపు లేదు దేవుని సన్నిధిలో. అరుపు లేదు. ఏం చేయాలి? దేవుని సన్నిధిలో నా కుటుంబానికి క్షేమాన్ని ఇవ్వయ్యా అని. నీ యవన పిల్లలుగా లోకం మాలిన్యం అంటకుండా దేవుడు కాపాడుతాడు. లోక సహవాసాల్లోంచి విడిపిస్తాడు. ఆమేన్. నీ ప్రయాణమై పనికి వెళుతుందని ఇంటి పిల్లలు, భర్త, వీళ్ళందరూ, నీ కుటుంబం అంతా క్షేమంగా రక్షించబడిన తల్లిదండ్రులుగా మనము ఏం చేయాలన్నా? పురుషులారు మనం ఏం చేయాలి? నువ్వు చెయ్యమ్మా, నేను వెళ్తా కాదు. నువ్వు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఆమేన్. క్షేమాన్ని కలుగ చేస్తాడట. నువ్వు ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు తెలుసా? ఆకాశ పక్షులకి, అడవి మృగములకు, నేల ప్రాగుతున్న జంతువులకు అన్నిటికీ ఆజ్ఞ ఇచ్చి నీకు హాని చేయకుండా కాపాడుతాడు. ఆమేన్. హోషేయ 2వ అధ్యాయం 18వ వాక్యం. ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోను, నా జనుల పక్షముగా భూజంతువులతోను, ఆకాశ పక్షులతోను, నేలన ప్రాగు జంతువులతోను నిబంధన చేయుదును. నిన్నును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మార్పించి వారిని నిర్భయముగా నివసింపజేసేదను. ప్రార్థన చేస్తా ఉంటావా? లేచి నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ కొరకు ప్రార్థన చేస్తా ఉంటావా? మార్గములో ఉన్న నేలను ప్రాగుతున్న ఇస సర్పములకు ఆజ్ఞ ఇస్తాడు. ఆకాశములో తిరుగుతున్నటువంటి పక్షులకు ఆజ్ఞ ఇస్తాడు. అడవిలో ఉన్న మృగములకు ఆజ్ఞ ఇస్తాడు. సాతాను కూడా నిన్ను శోధించకుండా ఆజ్ఞ ఇస్తాడు. ఆ రోజంతా నీ జీవితం అంతా క్షేమముగా, నిర్భయముగా నువ్వు నివసించాలి. భయపడుతుందండి, కాలం బాగాలేదు. కాలం బాగాపోతే నీకేమైంది? నీ కుటుంబానికి నా దేవుడు క్షేమం ఇస్తాడు. హల్లెలూయా.
పరిస్థితులు బాగాలేదండి, కాలం బాగాలేదు, పరిస్థితులు బాగాలేదు. చెబుతున్నాడు కదా దేవుడు, ఇది అంత్యకాలం. ఈ అంత్యకాలంలో నీ కుటుంబం క్షేమంగా ఉండాలి. ఆమేన్. నీ పిల్లలు సురక్షితంగా ఉండాలి. ఆమేన్. నీ పిల్లలు సాతాను శోధనలో పడకుండా ఉండాలి. నీ కుటుంబస్తులు లోక అలవాటులో పడకుండా ఉండాలి. నీ పడుకున్నప్పుడు, లేచినప్పుడు, వెళుతున్నప్పుడు క్షేమముగా నీ ఉండాలి. దేవుడు ఆజ్ఞిస్తాడు ప్రతిదీ. నీకు ఆని చేయి తలపెట్టిన ప్రతి దానికి ఇస సర్పమును ఆజ్ఞిస్తాడు. పొంచమున్న సాతాను నిర్మూలపరుస్తాడు. నీ శత్రువుకు ఆజ్ఞిస్తాడు. ఆకాశ పక్షులకు, అడవి మృగములకు కూడా ఆజ్ఞ ఇస్తాడు. అవి నీకు హాని చేయకుండా కాపాడతాయి. దేవుడు కాపాడుతాడు. ఆమేన్. హల్లెలూయా. మరి నువ్వు అలాగే కృంగిపోయి నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయకుండా, అయ్యో దేశం బాగాలేదు, పరిస్థితులు బాగాలేదు, కాలం బాగాలేదు, భయం పడుతుంది, అధైర్యపడిపోతున్నా, నిద్ర పడుతుందంటే, నీకు క్షేమము కలగాలి అంటే నా దేవుడి సన్నిధిలో నువ్వు ఏం చేయాలా? నీ పిల్లల కొరకు ఏం చేయాలి? ఏం చేయాలన్నా? దేవుడు నాకేం చేశాడని చేతులు తిరిగేస్తున్నావు. దేవుడి కొరకు, నీ కుటుంబం కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేయాలి. దేవుడు నాకేం చేశాడని సులువుగా చెప్పేస్తున్నావు. దేవుడు నాకు అన్యాయం చేశాడంటున్నావు. నువ్వు ప్రార్థన చేయగలిగావా? ప్రార్థన చేస్తే నీ ఇంటికి క్షేమము కలుగుతుంది. ఆమేన్. ఏం కలుగుతుందన్నా? ప్రతి నీకు హాని చేయితే ప్రతి దానికి ఆయన ఆజ్ఞ ఇస్తాడు. సింహాలకు ఆజ్ఞ ఇవ్వలేదా? అగ్నికి ఆజ్ఞ ఇవ్వలేదా? సముద్రంలో చనిపోకుండా శాపకు ఆజ్ఞ ఇవ్వలేదా? నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రవక్త చెప్పొచ్చు, అగ్ని గంధకములతో నీ పట్టణం కాలిపోతుందని. కానీ ప్రార్థన చేస్తే ఆ పట్టణానికి క్షమించాలి. హల్లెలూయా. హల్లెలూయా. నాశనం కాబోతుందని చెప్పొచ్చు, నీ ఇంటికి కీడు రాబోతుందని ఎవడో చెప్పొచ్చు. కానీ ఆ మాట విన్న నీవు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయగలిగితే, నీ గదిలో కూర్చొని ప్రార్థన చేయగలిగితే, వాటన్నిటినీ తప్పించి క్షేమాన్ని కలగజేస్తాడు. ఏం చేస్తానా? క్షేమాన్ని కలగజేస్తాడు. ఆయన దయచేస్తాడు. మనం ఎప్పుడైతే ఉదయాన్నే లేచి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటామో ప్రతి దానికి ఆజ్ఞయిస్తాడు, మనకి కీడు రాకుండా. ఏం చేస్తానా? మీకా 4వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చదివితే చూడమన్నా. 4వ అధ్యాయం 4వ వాక్యం. ఎవరి భయం లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు క్రింద, తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. సైన్యముల అధిపతి యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. చూడ చక్కని మాట. ఎవరి భయము లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను, తన ద్రాక్ష చెట్టు కింద, అంజూరపు చెట్టు కిందను కూర్చుండును. సైన్యములకు యెహోవా అధిపతి యెహోవా ఈ మాట ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు భయపడకుండా ఉంటావు, నీకు క్షేమము కలుగుతుంది. ఎవరు నీకు ఏది హాని చేయదు, మాట ఇచ్చి ఉన్నాను. ఏం చేశారట ఆయన? ఆయనే మనకు మాట ఇచ్చాడు కదండి. మనం ఎందుకు భయపడాలా? భయపడాలా? చెప్పలేదు. నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నీతో చెప్పింది నెరవేరుస్తాను. వాగ్దానం పొందాడు. ఎబేకరే ఒకడు ప్రార్థన చేశాడు, కానీ వాడు అన్నం చూసి భయపడ్డాడు. ఏం చేశాడు? భయపడి ఆస్తంతా 2 భాగాలు చేశాడు. నేను అంటాను, దేవుడు మనకి వాగ్దానం చేశాడు,
ఏ అపాయమునకు నువ్వు భయపడాల్సినంత అవసరము లేదు. హల్లెలూయా. ఎందుకంటే నీకు కీడు రాదు. నీ ఇంటిలో ఉన్నా, బయట ఉన్నా, పని చేస్తున్నా, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ఏ ప్రదేశంలో, నీ భాష రాని ప్రజల మధ్యలో ఉన్నా భయపడాల్సినంత అవసరం లేదు. ఆయన నీకు క్షేమాన్ని కలుగజేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తారండి? చెప్పలేదండి. ఏం చేస్తాడు? చెప్పలేనా? ఏం చేస్తాడు? క్షేమాన్ని కలుగజేస్తాడు.